డిపాజిట్ చేసి అది గవర్నమెంట్ అకౌంట్లో కనబడతా వచ్చింది. అదే 25,000 కోట్లు ఏడాదికి జగన్ సంపాదించి దాన్ని ఇక్కడ దొంగతనం అనినో లేకపోతే ఇదనినో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలా, ఒక అకౌంట్ ఓపెన్ చేయాలా. ఈ అకౌంట్లో ఎట్లా ఉంటదంటే షాప్ ఓనర్కి అయితే ప్రాబ్లం లేదు మీరు అన్నట్టు. ఇప్పుడు హోటల్ వాడు ప్రైవేట్ వాడు అక్కడే మనకి బోర్డు వినబడతా ఉంటది, మనం క్యూఆర్ కోడ్ ఆన్ చేయగానే మీ డబ్బులు వచ్చింది. కొన్నిసార్లు అది రాలేదంటాం వాళ్ళు అంటారు, అన్నప్పుడు అక్కడ వాళ్ళకి మెసేజ్ వెళ్ళాలా, ఇక్కడ తెలియదు. స్టేట్మెంట్ చెక్ చేసుకోవడం ఇది ఉంటది. కానీ దానివల్ల 2-3 రోజులు ఆగే గొడవలు కూడా ఉంటాయి. కాకపోతే అక్కడ లోకల్ షాప్ అతనే కాబట్టి ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ క్యూఆర్ కోడ్ దీనికి పెట్టారనుకోండి ప్రభుత్వం, దానికి డబ్బులు పడిపోయినట్టు మీ అకౌంట్ నుంచి వెళ్తుంది. అక్కడ రాలేదని మెసేజ్ రాలేదనుకోండి, వాడు నాకు రాలేదు, ఎవరు చెప్తారు వాళ్ళకి ఆ మెసేజ్? అదే కదా, ప్రతి షాప్ కి కూడా మెసేజ్ రావాలా? ఎట్టొస్తుంది? డబ్బులు అక్కడికి పోయినాయి, మెసేజ్ ఎవరికి వెళ్తుంది? అది గవర్నమెంట్కి వెళ్తుంది. దీంట్లో ఎట్ట వినబడుతుంది? దీనికి మళ్ళీ ఆ సదరు క్యూఆర్ కోడ్ సంస్థలతో టైఅప్ అవ్వాలి. ఆ సదరు సంస్థల క్యూఆర్ కోడ్ లోనే డబ్బులు వేయాలి. కానీ డిజిటల్ పేమెంట్స్ ఎలా సాధ్యం అని నిన్న బాబు గారి మాట మాట్లాడారు. ఏముంది, సింపుల్, ప్రైవేట్ కి ఇచ్చేసారు అనుకోండి అంతే. అప్పుడు ఆ షాప్ ఎవడు ఓనర్ పేరు అడిగాలి. ఇప్పుడు తెలంగాణలో జరిగేది కూడా అదే, ప్రైవేట్ కి ఇచ్చేస్తే ఓకే, కానీ ప్రభుత్వంలో ఉండగా అది ప్రభుత్వంతో చేయరని అర్థం, పరోక్షంగా చెప్పిన మాట. ప్రైవేట్ కి ఇచ్చే బదులు ఇప్పుడు ఇసుక మధ్యంలోనే రాజకీయ నాయకులు తినేది, జగన్ తినేలేదు, ఈయన ఇప్పుడు తినడానికి అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో తింటున్నారు, ఈ పేరుతో కూడా తింటారు, అంతే ఉంటుంది. అంటే మళ్ళీ యథావిధిగా పాత విధానాలు అయితే రాబోతున్నాయి లిక్కర్ పాలసీకి సంబంధించి.